సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు దర్శకుడు ఈ వివాదంపై స్పందిస్తూ తన వివరణ ఇచ్చారు. తన తప్పును అంగీకరిస్తూనే అది కావాలని చేసింది కాదని, కేవలం పని ఒత్తిడిలో జరిగిన పొరపాటు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. హరీష్ శంకర్ ఎక్సో వేదికగా సెన్సార్ తర్వాత బోర్డు అధికారులతో సమావేశం, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు మరియు తమన్ స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులతో నిన్నటి రోజంతా చాలా బిజీగా గడిచింది. అదే సమయంలో జర్నలిస్టులు, అభిమానులు మెసేజ్లకు రిప్లై ఇస్తూ ఆ హడావిడిలో ఒక ట్వీట్ను పూర్తిగా చదవకుండానే పొరపాటున కోట్ చేశాను. తన టీం అలాట్ చేయగానే నిమిషంలోపే ఆ ట్వీట్ను డిలీట్ చేశాను. మహేష్ బాబుపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన నటించిన పోకిరి సినిమా గురించి గతంలో నేను చేసిన ట్వీట్ చూస్తే ఆయనపై నాకున్న ప్రేమ అర్థమవుతుంది. అంతేకాదు, వారణాసి సినిమాతో ఆయన పేరు మీద మరెన్నో రికార్డులు క్రియేట్ అవుతాయని నేను నమ్ముతున్నాను. ఆయనను కానీ ఆయన అభిమానులు కానీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. సినిమా మరో 10 రోజులు విడుదల కాబోతున్న తరుణంలో ఇలాంటి పోస్టులు చేసేంత అవివేకిని కాదు అని, ఒక సినిమా రికార్డులు సృష్టించాలంటే అందరు హీరోల అభిమానుల మద్దతు అవసరం. అయినప్పటికీ తన వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని, తన చిత్రాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.